హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ యాక్చువల్గా చెప్పాలంటే బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది. మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన శిబా ఇను కాయిన్లో మూమెంట్ వచ్చింది. మంచి పాజిటివ్ మూమెంట్, బాగా పైకి వెళ్తుంది. ఈ వారంలో మనం 1150 దగ్గర చూసింది ప్రస్తుతం కాయిన్ డిసిఎక్స్లో ఎక్స్చేంజ్లో 1478 1500 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఓ 20 పాయింట్స్ కింద ఉంది. పాజిటివ్గా ఉంది. షిబా ఇను స్కై రాకెట్ అవుతుంది, బాగా పైకి వెళ్తుంది. చూసుకోండి, ఇప్పటికైనా ఆలస్యం కాదు, బై చేసుకోవచ్చు. కాకపోతే రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్. బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్లో 64,350 400 దగ్గర ఉంది. డాలర్స్, యుఎస్ డాలర్స్ దగ్గర నిన్న నుంచి ఒక $1,000 పెరిగింది. ఓకే, పెరుగుద్ది. రేపు ఇంపార్టెంట్ డే. ఇవాళ రేపు 2 రోజులు ఇంపార్టెంట్ డే. ఇవాళ మనకి క్రిప్టో కరెన్సీకి, అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్కి ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెర్మీ పోవెల్ గారి స్పీచ్ ఉంది. ఆయన ఏం చెప్తాడని వాళ్ళ నైట్ చూడాలి. దానివల్ల కొంచెం ఆగి ఉంటుంది. దాని తర్వాత రేపు ఫ్రైడే 27వ తారీఖున అమెరికాలో నాస్డాక్లో మన బిట్ కాయిన్, ఎథీరియం ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. కొంచెం వాలటైల్గానే ఉంటుంది. దాని గురించి, బిట్ కాయిన్ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ క్లిప్పింగ్స్ పెడతాను, చూడండి. ఇప్పుడు మన బిట్ కాయిన్లో మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నాను కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషను, అకార్డింగ్లీ 90,000 బీటీసీ బిట్ కాయిన్ ఆప్షన్స్ వర్త్ $5.8 బిలియన్ and $1.9 billion Ethereum options are expected to expire on September 27th, causing volatility in price. ఇది క్లియర్గా చెప్తున్నారు. బిట్ కాయిన్, ఎథీరియం ఆప్షన్స్ ఎక్స్పైరీ రేపు ఉంటుంది. వాలటైల్గా ఉంటుంది అంటున్నారు మార్కెట్. చూసుకోండి, కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే బిట్ కాయిన్ గురించే. $1 billion Bitcoin mystery stuns cryptocurrency market. What is happened? 1 billion mystery Bitcoin transfer. ఇది ఏంటనేది ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది చదివి వినిపిస్తాను, చూడండి. Unexplained large Bitcoin transfers from one unknown wallet to another have been observed over the past few days. The latest episode of this unexplained activity is the transfer of $1 billion in Bitcoin from a number of unknown addresses to brand new wallet in batches of exactly 2,000 బిట్కాయిన్స్. ఇది ఏమంటున్నారంటే, కొన్ని అడ్రస్ల్లో, కొత్తగా వచ్చిన అడ్రస్ల్లో నుంచి ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి బిట్కాయిన్లో. దగ్గరగా 2,000 బిట్కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటున్నారు అన్నోన్ వ్యాలెట్స్ నుంచి. ఇది బిట్కాయిన్ గురించి న్యూస్. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ బర్న్ రేట్ బాగుంది, మంచి స్పైక్ వచ్చింది, చూశారు, బాగుంది. 1500 టచ్ చేసింది. నెక్స్ట్ రేపు ఎల్లుండిలో కొంచెం వాలటైల్గా ఉంటుంది, కాకపోతే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ మంత్ ఎండ్కి 1700 టచ్ చేయాలి, 1700 వరకు వెళ్ళాలి. సీరియస్ కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్లో, ఐఎన్ఆర్లో 1700 సీరియస్ వరకు వెళ్తుంది. ఇంకెక్కడి నుంచి పాజిటివ్గానే నెక్స్ట్ మంత్, మెయిన్గా అక్టోబర్ చాలా పాజిటివ్గా ఉంటుంది మార్కెట్, పైకి వెళ్తుంది. అన్ని కాయిన్స్ పెరుగుతాయి.
మన షిబా ఇను కాయిన్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనూ 2000 సిరీస్ దాటి పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. బాగా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు బై చేసి ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బాగుంది. దాని తర్వాత ఇప్పుడు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ షిబా ఇను కాయిన్ చూసుకోండి, బై చేసుకోవచ్చు. ఇప్పుడైనా బై చేసుకోవచ్చు. దాంట్లో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. 100 పాయింట్స్ దొరికినా కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎథీరియం 2,27,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా పంపు తీసుకుంటుంది. వెయిటింగ్ ఫర్ బ్రేక్అవుట్ అవడానికి వెయిటింగ్ రెడీగా ఉంది. ఖచ్చితంగా పంపు తీసుకుంటుంది. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది. ఖచ్చితంగా రేపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో 3 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 2,80,000 3 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకొక $100 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. $100 ఖచ్చితంగా పైకి వెళ్తుంది మన ఎథీరియము. దాని తర్వాత సొలానా ఒకటి చూసుకోండి. ఆల్రెడీ మన ఇండియన్ మనీలో 13,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా బిట్ కాయిన్ పెరిగిందంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పెరుగుతాయి. దాని తర్వాత ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. అదొకటి మంచి కాయిన్, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. దాని తర్వాత సొలానా పెరుగుతుందంటే పెపి కూడా పెరుగుతుంది. పెపి కూడా చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత గాలా ఒకటి ₹1.90 దగ్గర ఉంది. ఇంకా పెరుగుద్ది. ఖచ్చితంగా దాంట్లో 10 పైసలు 20 పైసలు దొరికినా కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అది కూడా చూసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి పెరుగుతుంది, వాచ్ చేసుకోండి. బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కూడా బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మ్యాటిక్ కాయిన్ అది కూడా చూసుకోండి. అది బై చేసుకోవచ్చు. అది కూడా పెరుగుద్ది. దాని తర్వాత ఫ్యాంతమ్ కూడా పెరుగుతుంది. చూసుకుని బై చేసుకోండి. మనకి ఇప్పుడు బిట్ కాయిన్ రెసిస్టెన్స్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఇవాళ ట్రేడ్ అవుతుంది 64,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదన్నా ఇంకా ఈ వీక్ ఉన్నది రేపు ఒక్కరోజే. రేపు ఎల్లుండే శనివారం ఆదివారం. సో రేపు ఈవినింగ్ కొంచెం వాలటైల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పైరీ ఉందని చెప్పాను కదా, ఆప్షన్స్ ఎక్స్పైరీ. దానివల్ల మేబీ $67,000 ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమన్నా టచ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలా వెళ్ళిందంటే ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. సెకండ్ రెసిస్టెన్స్ $69,000. అది ఇంకా అక్టోబర్లోనే వస్తుందేమో అనుకుంటున్నాను. $69,000 $70,000 అక్టోబర్లో గ్యారంటీగా మళ్ళీ టచ్ చేస్తుంది. మళ్ళీ అక్టోబర్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడడానికి లేదు. ఎందుకంటే అక్టోబర్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన నెల క్రిప్టో కరెన్సీకి. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. బాగుంటుంది మార్కెట్. చూసుకుని కాయిన్స్ అన్నీ చూసుకోండి. మంచి కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ బై చేసుకోండి. ముఖ్యంగా షిబా ఎందుకు చెప్తున్నానంటే, షిబాలో ఇవాళ వాల్యూమ్ చూసారంటే హయ్యెస్ట్ వాల్యూము, విపరీతమైన వాల్యూమ్ ఉంది. దగ్గరగా 11 మిలియన్ ఉన్నాయి బయర్స్ అండ్ సెల్లర్స్ వాల్యూము. చాలా పాజిటివ్గా ఉంది వాల్యూమ్స్. కనుక చూసుకుని ఎంట్రీ తీసుకునేవాడు తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా ఇంకా కొంచెం పెరుగుద్ది. ఇంకో 100 పాయింట్స్ పైన పెరుగుద్ది. ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది మార్కెట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఎవరికైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో డిపాజిట్ విత్డ్రాయల్ బాగున్నాయి. మీకు అకౌంట్ కావాలంటే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకుని ఓపెన్ చేసుకోండి. లేదంటే నా వాట్సాప్లో చాట్ చేశారంటే నేను లింక్ పంపిస్తాను. అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేసుకోండి. బాగుంది ఎక్స్చేంజ్. ఇంకా వజీరెక్స్ న్యూస్కి వచ్చేటప్పటికి ఇంకా సింగపూర్లో ఏమైంది ఏంటనేది కోర్టులో ఇంకా ఏమీ న్యూస్ బయటికి రాలేదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు వజీరెక్స్లో డబ్బులు ఇప్పట్లో రావటం కష్టం. డెఫినెట్గా 6 months to 1 year పైనే పడుతుంది రావడానికి. ఓపిక వెయిట్ చేయాలి, తప్పదు. మన కర్మట పోయిన డబ్బులు. ఓకే, కొన్నిసార్లు బ్యాడ్ లక్ హంట్ చేస్తుంది.
అలా బ్యాడ్ లక్ కనుక్కొని సర్దుకోవాలి. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. వాడిని ఎవరో ఏమీ చేయలేరు. ఇది వాళ్ళున్న ఇన్ఫర్మేషను, ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.